సోషల్ మీడియాకు ధోని దూరంగా ఉంటాడు. ఎప్పుడో ఒకసారి పోస్టులు పెడుతూ ఉంటాడు. తాజాగా మహీ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. అభిమానులు రకరకాలుగా ఊహించుకునేలా చేస్తోంది. జస్ట్ 3 వాక్యాలతోనే అభిమానుల్లో ధోని హీట్ పెంచేశాడు. ఇంతకీ మహీ ఏమన్నాడంటే, విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరైన టైం అన్నాడు. ముఖ్యమైన పనులు చేయటానికి ఇదే అనువైన సమయం అన్నాడు. సొంత జట్టును ప్రారంభిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. దీంతో మహీ ఎందుకిలా అన్నాడు? అసలేం చేయబోతున్నాడు? ఏదైనా కొత్త జట్టును కొనుగోలు చేస్తున్నాడా? ఐపీఎల్కు గుడ్ బై చెప్పినట్టేనా? అసలు మహీ మనసులో ఏముంది? ఇలా అనేక రకాలుగా ఇప్పుడు డిబేట్ నడుస్తోంది. ధోని అసలు క్రికెట్ గురించే మాట్లాడా, లేదంటే ఏదైనా బ్రాండ్ అంబాసిడర్గా స్పందించాడా అనేది కూడా టాకింగ్ పాయింట్గా మారింది. మరోవైపు ఓ ఆటోమొబైల్ సంస్థతో మహీ ఒప్పందం కుదుర్చుకున్నాడని కూడా టాక్ నడుస్తోంది. ఆ సంస్థతో ఒప్పందంలో భాగంగానే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. మరోవైపు ఎప్పుడు రిటైర్ అవుతాడన్నది కూడా హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి కెరీర్కు సంబంధించిన విషయాలపై మహీ ఎప్పుడైనా కూల్గానే స్పందిస్తాడు. పెద్దగా హడావుడేమీ చేయడు. గతంలో అంతర్జాతీయ క్రికెట్కు దూరమైనప్పుడు కూడా అంతే. కూల్గా ఒక్క పోస్టుతోనే పని కానిచ్చేశాడు. ఇప్పుడు ఐపీఎల్కు సంబంధించి ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అని అభిమానులు చర్చించుకుంటున్నారు. 42 సంవత్సరాల ధోని ప్రస్తుత ఐపీఎల్ సీజన్కు ముందు పెట్టిన పోస్టు కూడా వైరల్ అయింది. కొత్త సీజన్లో సరికొత్తగా కనిపించబోతున్నానన్నాడు. ఎదురు చూస్తూనే ఉండండి అని పోస్టు పెట్టాడు. ఇంకా ధోని ఎలాంటి కొత్త రోల్లో కనిపిస్తాడు అని ఫ్యాన్స్ ఎదురు చూశారు. అంతలోనే మహీ షాక్ ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని వదిలేశాడు. జట్టు పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్కి ఇచ్చేశాడు. వికెట్ల వెనకాల బాధ్యతలను మాత్రం నిర్వహించాడు. వికెట్ కీపర్గా కొనసాగాడు. రుతురాజ్ గైక్వాడ్కు అవసరమైన సలహాలు, సూచనలు అందించాడు. బ్యాటింగ్ ఆర్డర్లోనూ వెనక్కి వెళ్లాడు. లోయర్ ఆర్డర్లో కీలకంగా నిలిచాడు. 40+ లోనూ పవర్ తగ్గలేదని నిరూపించుకున్నాడు. సీజన్లో 11 మ్యాచ్ల్లో ధోని బ్యాటింగ్ చేశాడు. 161 పరుగులు సాధించాడు. 53.67 యావరేజ్ను నమోదు చేశాడు. 220.55 స్ట్రైక్ రేట్ను సాధించాడు. 7 మ్యాచ్ల్లో నాటౌట్గా నిలిచాడు. ప్రస్తుతం వచ్చే సీజన్లో ఆడతాడా లేదా అనే చర్చ జరుగుతోంది. మహీ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మోకాలికి చికిత్స తరువాతే ఐపీఎల్ కెరీర్పై నిర్ణయం తీసుకుంటాడని కథనాలొస్తున్నాయి. కానీ తాజాగా పెట్టిన పోస్ట్ అభిమానులకు పరీక్ష పెడుతోంది.